వంటగదిని ఇప్పుడు చాలా మోడర్న్‌గా అంతకు మించిన సౌకర్యవంతంగా మార్చుకుంటున్నారు ఇవాల్టి జనరేషన్. ఆ మాటకొస్తే ఇంత అందంగా, ఇంత అద్భుతంగా ఇలా అన్ని సౌకర్యాలతో ఒక ఆధునిక ల్యాబ్‌లా వంటగదిని నిర్మించుకుంటున్నారు. పడక గదిని మించిన ప్రాధాన్యత వంటగదికి పెంచారు. వంటగది విశాలం, అందులో రంగులు, వాడే వస్తువులు, గాలి, వెలుతురు ఇవన్నీ చూస్తుంటే అద్భుతం అనిపించక మానదు. అందుకే ఇవాల్టి వంటగది నిర్మాణం ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనేటప్పుడు వంటగది గురించి పెద్దగా ఆలోచన చేయరు. ఈ కారణంగా వంటగదిలో ఇరుకుగా దర్శనమిస్తూ ఉంటాయి. డిజైనర్లకు సైతం మిగతా గదులతో పోలిస్తే వంటగదిని అలంకరించడం ఒకంత సవాల్గానే ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇవాల్టి రోజుల్లో వంట చేస్తూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు, మొబైల్ మాట్లాడుతున్నారు. అలా చేసుకోవడానికి మాత్రం కొన్ని సౌకర్యాలు కావాలి. మన ఇళ్లలో సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కలిపితే 4 గంటలు వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. వంట చేస్తూనే కుటుంబ సభ్యులతో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించేందుకు వీలుగా ఉండాలని కోరుకునేవారు ఓపెన్ కిచెన్ను ఇష్టపడుతున్నారు. మీ ఆలోచన కూడా ఇదే అయితే మరో ఆలోచన లేకుండా ఓపెన్కు వెళ్ళొచ్చు. వంటగదిలో వండిన పాత్రలన్నీ గజిబిజిగా ఉంటాయి. ఇవి ఇతరులకు కనిపించడం కొందరికి ఇష్టం ఉండదు. వీరు ఓపెన్ కిచెన్ను ఇష్టపడరు. అందుకు తగ్గట్టుగానే డిజైన్ చేయించుకోవాలి. వంటగదిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఆయా చోట్ల కలపతో చేసిన ఇంటీరియర్ త్వరగా దెబ్బతింటుంది. చెదలు పట్టే అవకాశం ఉంటుంది. వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇంటీరియర్స్ చేయించుకోవాలి. అలాంటి చోట ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి. వాటర్ ప్రూఫ్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. లక్కడ్ గ్లాస్, సిరామిక్ తోనూ డిజైన్ చేయించుకోవచ్చు. వంటగది అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం అన్నింటికంటే ప్రధానం. నిత్యావసరాలు చేతికి అందేంత దూరంలో ఉండేలా చూసుకోవాలి. మూలల్లో స్థలం వృధా కాకుండా అల్మారాలను డిజైన్ చేయించుకోవాలి. కొందరి ఇళ్లలో వంటగది ఒకవైపు, భోజన ప్రాంతం మరోవైపు ఉంటుంది. ఇది ఇంట్లో వాళ్లకు కాస్త ఇబ్బందే. పక్కపక్కనే ఉండేలా చూసుకుంటే శ్రమ తగ్గుతుంది. వంటగదిలో పనిచేస్తూనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించే గృహిణులు ఇటీవలే పెరిగారు. వీరు మొబైల్ చూస్తూ, అవసరమైతే ల్యాప్టాప్లపై పనిచేస్తూ, ఆడియో వింటూ కార్యకలాపాలు కొనసాగించాలని భావిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ఉండేలా డిజైన్ చేసుకోవాలి. స్టవ్కు దూరంగా ఉండకుండా చూసుకోవడం మర్చిపోవద్దు. భద్రత దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పనిసరి. వంటగదిలో తగినంత గాలి, వెలుతురును వచ్చేలా ఉండాలి. అలాగని వంట చేసేటప్పుడు కిటికీ, తలుపులు తెరిస్తే ఆ గాలికి స్టవ్ ఆరిపోయే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఆ మేరకు కిటికీలు, తలుపుల అమరిక ఉండాలి. వంటగది విశాలంగా ఉంటే ఒకవైపు రిఫ్రిజిరేటర్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని వదులుకొని డిజైన్ చేయించుకోవాలి. ఎన్ని లీటర్ల ఫ్రిడ్జ్ అనేది ముందే నిర్ణయించుకుంటే మేలు.